ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయం కూడా మనలను దర్శిస్తూ ఉంది, మనలను ఆదరిస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయం కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కుతో సమాధానముతో మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనమును చదువుకుందాం. మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరియా మరి భయపడుతూ ఉన్నది ఆ శుభవచనాన్ని తెలుసుకోవడానికి. ఆ సమయంలో దేవుని దూత మరియతో అంటూ ఉంది, మరియా భయపడుకు అని. ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీతో పలుకుతూ ఉన్నాడు, భయపడుకు నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయం చేయవాడను, నిన్ను విడిపించేవాడను అని. అవును, మరి ఆయన ప్రతి ఉదయము కూడా మనకు అభయాన్ని ఇస్తున్న దేవుడు, మనకి ధైర్యాన్ని ఇస్తున్న దేవుడు, మనకి శక్తిని ఇస్తున్న దేవుడు. అవును, మరి ఆయన కృపను బట్టి మాత్రమే కదా ఈ ఉదయకాలం మనము సజీవులుగా మన పడకల యొద్ద నుంచి లేవనెత్తబడ్డాం. గడిచిన రాత్రే ఎంతో మంది ఈ దినము చూడకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉండగా ఈ ఉదయకాలం మనము సజీవులుగా ఉండి దేవుని మాటలు ధ్యానిస్తున్నామంటే అది ఆయన కృప కాదా, ఆయన దయ కాదా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. అవును, మనము కూడా ఆయన కృపను పొందుకున్న బిడ్డలమే ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతో మంది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, బలార్జులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అవును, అయినప్పటికీ కూడా ఈ కృప మరి ఆయన ఏర్పాటులో ఉన్న వారికి మాత్రమే అనుగ్రహించబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. అవును, ఇటువంటి కృపను ప్రభు మనకి అనుగ్రహించాడు. అవును, ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి రక్షకుడుగా ఆయన మరి వచ్చుట ద్వారా ఆయన మన కొరకు మ్రానుపైన వ్రేలాడి, అవును, మన కొరకు సమస్తమును, మన పాపభారమును తనపైన వేసుకొని మనకు విడుదల ఇచ్చి ఆయన మనను కృపచేత రక్షించుకున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కృప పొందుకోవడానికి ఏమాత్రము కూడా అర్హత లేని వారం, యోగ్యత లేని వారం. అయినను ఆయనే మనలను వెదకి రక్షించుకున్న దేవుడు. ఆయన స్వరక్తమిచ్చి ఆయన సొత్తుగా సంపాదించుకున్న దేవుడు. ఆయన అంటున్నాడు, భయపడకు, ప్రభు వలన నీవు కృప పొందావు. అవును, కృప పొందిన బిడ్డగా నీవు ఉండగా ఎందుకు నీకు భయం, ఎందుకు నీకు చింత? నీ భయములు, నీ చింతలు అన్ని కూడా తొలగించి ఆయన నీవు రక్షించాడు. ఆయన నీ భయాన్ని తొలగించాడు. ఆయన కృప, అవును ప్రియ దేవుని బిడలారా, అపరిమితముగా, అవును ప్రియ దేవుని బిడలారా, ప్రధాన పాపులుగా, అవును ఘోరమైన పాపులుగా ఉన్నవారిపై ఆయన కృప అత్యధికంగా కుమ్మరించబడినది. అయ్యో నేను అనర్హుడను, అపాత్రుడను, అయోగ్యుడను అని మరి ఏ విధంగా వారి యొక్క దోషమును బట్టి వారు మరి ఎంతో చింతిస్తూ ఉండగా ఆయన అంటూ ఉన్నాడు, అవును మరి ప్రభు వల్ల నీవు కృప పొందావు, భయపడకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన ఉచితమైన కృప ద్వారా మనకి రక్షణ అనుగ్రహించబడినది. మనము ఆయనను వెదకలేదు, కానీ ఆయనే మనలను వెతికి తన సొత్తుగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నా స్వరక్తమిచ్చి నేను మిమ్మలను సంపాదించుకున్నాను. కాబట్టి ఎందుకు మీకు భయం? నేనున్నాను. మీ కృప నాకు తోడుగా ఉన్నది. మీ జీవము కంటే నా కృప ఉత్తమమైనది. కనుక మీకు కలిగిన భారముల నుంచి నా కృప చేత నేను మిమ్మలను విడిపిస్తాను. మరి దేవుని వాక్యంలో ఉంటుంది కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని. 118వ కీర్తనలో మనము చదువుకుంటూ ఉంటాం. ఆయన తన బిడ్డల ఎడల ఆయన కలిగి ఉన్న కార్యాలు, చేయబోతున్న కార్యాలను బట్టి భక్తుడు వివరిస్తూ ఉంటాడు కదా. భయపడుకుము, ఆయన కృప నీకు నిరంతరము కూడా తోడుగా ఉన్నది.
ఆయన కృప చేత ఆయన మనలను విడిపించే దేవుడు. ఆయన కృప చేత మనలను రక్షించే దేవుడు. ఆయన కృప లేకపోతే మనము ఎన్నడూ కూడా ఒక క్షణము కూడా మరి మనము జీవముతో ఉండలేం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఈ ఉదయకాలం అలానే ఈ సంవత్సరపు ముగింపు దినాలలో గడిచిన 11 మాసములు ఆయన మనలను కాపాడినాడు. ఎంతో మంది ఆయన కృప లేని వారు, ఆయన కృపకు నోచుకోని వారు ఎంతో మంది ఎన్నో వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, వారి యొక్క ధనమును బట్టి, వారి జ్ఞానమును బట్టి వారి ప్రాణములు కాపాడుకోలేక దాటిపోయారు. ఎంతో మంది వారి డబ్బుతో డాక్టర్ల దగ్గర వాళ్ళ ప్రాణాలను కాపాడుకోలేక దాటిపోయారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ పరప్రాణముతో ఉన్న జీవితాలను ఆయన కృపతో మరలా జీవములోనికి రప్పించే దేవుడు. మరణ పడకల మీద నుంచి ప్రతి ఉదయకాలము కూడా మరలా సజీవులుగా లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన కృప పొందుకొనుట వలన. మరి వారు నిద్రిస్తూ ఉండగా వారి పడకల యొద్దనే వారి ప్రాణములను విడిచిపెట్టిన వారు ఎంతో మంది భూమిపైన ఉన్నారు. ఈ రోజున ఆయన కృప పొందుకోబట్టే సజీవంగా లేవనెత్తబడ్డాం. ఆయన నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితులకు భయపడక, కలవరపడక, ఈ దినమే భారముగా నీ జీవితంలో ఒకవేళ ఉన్నదా? అవును, ఆయన కృప పొందుకున్నావు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీ భారముల నుంచి నిన్ను తేలిక చేసే దేవుడు. కనుక ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా యొద్దకు రండి, మీ భారమును తేలిక చేస్తాను, మీ భారము నాపైన వేయండి అంటూ ఉన్నాడు. అవును, మన రోగములను, మన భారములను, మన పాపములను ఆయన పైన వేసుకుని ఆయన కృపను మనకిచ్చాడు, ఆయన శ్రేష్టమైన కృపను. అవును ప్రియ దేవుని బిడలారా, ఏ పరిస్థితులను బట్టి భయపడక కృప కలిగిన, దయగలిగిన, ప్రేమ కలిగిన, జాలి కలిగిన దేవునిని హత్తుకొని ఆయనతో నీ జీవితాన్ని కొనసాగించు. ఆయనతో ఈ దినచర్యను ప్రారంభించు. ఆయనతో ఈ దినము నీవు తలపెట్టబోతున్న పనులను మరి ఆరంభించు. తద్వారా ప్రభు యొక్క మెండైన కృప మీకు, మీ కుటుంబాలకి మెండుగా ఉంటూ ఉంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ యొక్క శక్తి కలిగిన, కృప కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. అవునయ్యా, భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అవును నాయన, నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా. తండ్రి, ఆనాడు కన్య అయిన మరియా, యవనస్తురాలైన మరియా, పరిశుద్ధురాలైన మరియా భయపడుతూ ఉంది, లోకము నిందిస్తుందేమో. అవునయ్యా తండ్రి, నీవు నమ్మదగిన దేవుడవు, నీవు జీవము కలిగిన దేవుడవు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అవునయ్యా తండ్రి, నాయన యోగ్యత లేని, అర్హత లేని మాకు నీ కృప చేత, నీ దయ చేత మమ్మలను రక్షిస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు. ఈ 2024 సంవత్సరం అంతా కాపాడినావు. ఎన్నో వరదలు, ఎన్నో విపత్తులు, లోకములో ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా మనుషులు పయనిస్తున్నప్పటికీ నీ కృప చేత మమ్మలను రక్షించావు, నీ కృప చేత ఆదుకున్నావు, నీ కృప చేత తప్పించావు, నీ కృప చేత కాపాడుతూ ఉన్నావు, నిలబెడుతూ ఉన్నావయ్యా. అయా, నీ కృపను పొందుకున్నా మేము ధన్యులం నాయన. తండ్రి, నీ కృప లేని వారు ఎంతో మంది ఈ లోకమంతా సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం అని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అవునయ్యా, అలానే ఈ లోకమంతా సంపాదించుకున్నప్పటికీ నీ కృప లేకపోతే వారికి ఏమి ప్రయోజనం లేదు ప్రభువా. నీ కృప ఉంటే చాలయ్యా. తండ్రి, నీకు వందనాలు. నీ కృప తరతరములు, అవునయ్యా, నిరంతరము కూడా నీ కృప మాకు ఉంటుంది ప్రభువా. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ కృప చేతనే మమ్మలను రక్షించావు, నీ ప్రేమ చేతనే మమ్మలను ఆదుకున్నావు, మమ్మలను వెతికి రక్షించిన దేవుడవు, మా పాప భారము నుంచి మమ్మలను విడిపించిన దేవుడవు. ఈ దినము నీ బిడల హృదయాలలో ఏ భయము, ఏ కలవరము, ఏ ఆందోళన ఉన్నప్పటికీ నీ భయపడుకు, నా కృప నీకు తోడుగా ఉందంటున్నావు, దేవుని వల్ల నీవు కృప పొందుకున్నానంటున్నావు. అవును ప్రభువా, అట్టి రీతిగా నీ బిడలను ధైర్యపరచండి. ఈ దినము నాకు కావలసిన నీ కృప, నీ సమాధానము తండ్రి నీ బిడలకి సమృద్ధిగా అనుగ్రహించండి. తండ్రి, వారి మార్గములను సరళం చేయండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, ఆర్థిక పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించండి. అనారోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిడి, అవును ప్రభువా, ఏ బలహీనతలు నీ బిడ్డలను అధిగమించకుండా నీ కృపచేత వారిని ఆవరించి ఉండండి, నీ కృపచేత వారిని భద్రపరచండి, నీ కృపచేత వారిని విడిపించి రక్షించమని నీ బిడ్డలను నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.